ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంభవాలకి బైబిల్లోనే పర్ఫెక్ట్ బ్యాకప్ ఉంది. బైబిల్ని ఊరికి ఇన్ని కోట్ల మంది చదవరండి. బైబిల్లో సత్యం ఉంది. బైబిల్లో యుగాంతం గురించినటువంటి విషయాలు రాయబడ్డాయి. బైబిల్లో అంతం ఎలా ఏర్పడుతుంది, మరణం తర్వాత జీవితం ఏంటి, యేసుప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా బైబిల్ అందులో రాయబడ్డాయి. అంత మాత్రమే కాకుండా అంత్య దినాల్లో రష్యా విల్ బికమ్ ఏ సూపర్ పవర్. అమెరికాని ఓడించి ప్రపంచాన్ని రష్యా ఏలుబడి చేయబోతా ఉంది. ఈ రోజున అమెరికా దేశం యొక్క పతనం ప్రారంభించబడినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అక్కడ ఆర్థిక సంక్షోభం పెరిగిపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే భయంకర ప్రకృతి వైపరీత్యాలు. అమెరికా దేశం కొన్ని విషయాల్లో కంట్రోల్లో తీసుకురావలేకపోతుంది. ఆలోచన చేద్దాం. రష్యా ఇప్పుడు దేవునికి లేఖనాల ప్రకారం, దేవుని వాక్య ప్రకారము రష్యా విల్ బికమ్ ఏ సూపర్ పవర్. అమెరికా కూడా తన యొక్క అగ్రరాజ్య స్థానాన్ని పోగొట్టుకోకూడదని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి ఈ రోజున ఇలాన్ మస్క్ ని ఒక కమిటీకి తన హెడ్గా పెట్టి ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే అమెరికా దేశం యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అనేటువంటి ఒక విధానంలో వారికి ముందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ అనేది అమెరికాలో ప్రారంభించబడింది. ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు మాత్రమే నెరవేర్చబడుతున్నాయి.